వెల్కమ్ టు అవర్ బెస్ట్ ఎంజీకే ఛానల్. అందరికీ స్వాగతం. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్కి, మన వెల్ విషర్స్కి, ఆస్ట్రో పండిట్స్ ఎవరైతే ఉన్నారో అస్ట్రాలజర్స్ అంతా కూడా, ఎందుకంటే జ్యోతిష మిత్ర అని కూడా ఒకసారి నాకు ఒక టైటిల్ ఇచ్చారు ఒక చోట సన్మానం చేసి. జ్యోతిషులకి మనకు ఏమిటి న్యూమరాలజీకి అని అంటే ఆస్ట్రోమెరికల్ 2000 చెప్పి 500 మంది అస్ట్రాలజర్స్ని హైదరాబాద్ రప్పించి ఒకసారి నేషనల్ సెమినార్ పెట్టాను 2022లో 2002. సో అప్పటి నుంచి వీళ్ళందరికీ పరిచయం అయిపోయారు. అలాగే మనం సుప్రీంకోర్టు దాకా ఒకసారి కేసు దీన్ని చేసాం సైంటిస్టుల సవాలని. అది కూడా మొత్తం ప్రపంచంలో ఎంతమంది అస్ట్రాలజర్స్ ఉన్నారు, మన ఏపీ, ఇండియా అందరు కూడా ఇప్పుడేందరూ కూడా మనకి అస్ట్రాలజీసే వేదిక్ సైన్స్ అని ఒకటి ఇచ్చేసింది. ఈ 2 కార్యక్రమాల ద్వారా అస్ట్రాలజర్స్ ఎంతమంది ఉన్నారో హైదరాబాద్, తెలంగాణ లేదా కోస్టల్ ఆంధ్ర ఎక్కడ పోయినా కూడా జ్యోతిష్యులు అందరూ కూడా మనకు పరిచయం అయిపోయారు. నేను చాలామందికి తెలుసు దానివల్ల. అలాగే ఎన్నో జ్యోతిష కార్యక్రమాలు కూడా అప్పుడు పాల్గొంటుంటాయి. ఈ 2 ఒకటి. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా కమింగ్ టు న్యూమరాలజీ, జ్యోతిషం టాపిక్ వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు. రామాయణ కాలం నుంచి, మహాభారతం నుంచి ఉంది, చాలా ప్రాచీనమైంది అస్ట్రాలజీ. ఇది మన ఇండియన్ది. కమింగ్ టు మన సబ్జెక్ట్ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఇప్పటికీ డౌట్, ఇది ఇంతకీ మన ఇండియన్దా లేదా ఫారెన్దా అని అన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం, కొన్ని టర్మినాలజీ మాట్లాడటం, ఆ పేర్లు చెప్పటం, అందులో రైటర్స్ కూడా లిండా గుడ్మెన్, తర్వాత కీరో ఇలాంటి పదాలు వాడుతుంటాం. ఒక తెలుగు పదం కూడా లేదు. డెఫినెట్గా ఇది వెస్టర్న్ అయి ఉంటుంది. ఈ మధ్య వచ్చింది కదా 10-15 ఏళ్ళ నుంచి. కాబట్టి న్యూమరాలజీ ఫారెన్ అయి ఉంటుంది అని ఒక అపోహను తొలగించి కూడా క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో దీంట్లో లైవ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఇది ఇండియానా వస్తున్నా ఏదంటే ఒక ఎగ్జాంపుల్తోని ఈ న్యూమరాలజీ ఇండియానా వెస్టర్నా ఎట్లా వచ్చిందని చెప్పేయచ్చు. సో లాంగ్ బ్యాక్ మన న్యూమరాలజీ అనగానే కీరో గుర్తు వచ్చేస్తాడు. కీరో అన్నది ఆయన పెట్టుకున్న పేరు. ఆయన మామూలుగా ఉన్నట్టే ఫారెన్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ 3 పేర్లు ఉంటాయి, లెందీ పేరు. ఇక అది ఎందుకు న్యూమరాలజీకి వచ్చని చెప్పి CHIRO అని పెట్టుకున్నాడు. ఇది కీరో నెంబర్ 5 వచ్చేలాగా. ఆయన 3 బుక్స్ రాశారు అక్కడ నుంచి. ఏది 3, ఆ తర్వాత ఇంకా 4 బుక్స్ కూడా వచ్చాయి. మెయిన్లీ అంటే కీరో బుక్ ఆఫ్ నెంబర్ చాలా ఫేమస్. అది మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని కంట్రీస్లో ఉంటుంది కాబట్టి కీరో వచ్చిన తర్వాత అన్ని మొత్తం మన ఇండియాలో ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత చాలా వచ్చేసాయి ఇక్కడి నుంచి. ఆ కీరోని మామూలుగా కొన్ని చోట్ల ఏదో ఒకటి అంటాం. ఇప్పుడు మెగాస్టార్, సూపర్ స్టార్ అన్నట్టు ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన లండన్లో బుక్స్ రాసిన తర్వాతనే మన అందరికీ న్యూమరాలజీ ఒకటి ఉందా అని పరిచయం, రైటింగ్ ఇన్ ఇంగ్లీషే. ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ వెస్ట్రన్ కంట్రీసు, యూకేలో ఆయన పుట్టకపోయినా కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి మొత్తం న్యూమరాలజీ కెరీర్ అంతా అక్కడే యూకేలో జరిగింది. బేసికల్లీ ఆయన న్యూమరాలజిస్ట్ అనుకోండి. న్యూమరాలజిస్ట్ కంటే ముందు ఆయన స్పెషాలిటీ ప్రత్యేక అంటే ఈజ్ ఏ పామిస్ట్. ఆయన ఒక పామిస్ట్. ఇది క్యూరో యూకే పామిస్ట్, తర్వాత న్యూమరాలజీ అంటుంది, న్యూమరాలజిస్ట్. ఆ పామిస్ట్గా ఆయన చాలా పేరు, దాంట్లో బాగా వచ్చు న్యూమరాలజీ కన్నా కూడా. న్యూమరాలజీ మామూలుగా ఒక సిస్టము, చైల్డ్లైన్ సిస్టమ్, మా సిస్టమ్ ఫాలో చైల్డ్లైన్ సిస్టమ్ పెట్టేశాడు. ఒక 2-3 బుక్స్ న్యూమరాలజీలో ఆయన ఉన్నాయన్నమాట. అయితే ఆయన ఏం చేశాడు, ఒక బుక్లో ప్రిఫేస్ అంటాం కదా, పీఠిక అంటాం, ఫస్ట్ పేజీలో ఏం రాశారంటే, కొన్ని సంవత్సరాల క్రితం, ఎప్పుడు ఈయనయ్యే 200-300 సంవత్సరాల కింద, దానికంటే ముందు 300-400 సంవత్సరాల కింద కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న పోటుకోళ్ళమ్మ అంటాం ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు మన హోటళ్ళు, లాడ్జింగ్లకు కాకుండా ఒక 2-3 వంట వాళ్ళు, ఒక 4 గదులు ఉంటే ఎవరన్నా బయట నుంచి వస్తుంటే 2 డేస్ అండి వెళ్ళిపోవటం, తోచింది ఇస్తారు. ఆ హ్యాపెన్స్ టు బి దాంట్లో 2-3 పండితులు ఉన్నారు ఈయన దిగిన చోట. ఇండియన్ అస్ట్రాలజర్స్, ఇండియన్ పండిట్స్ ఉన్నారన్నమాట. ఈయన అక్కడ కొంతకాలం 1 వీక్, 10 డేస్, 1 మంత్ సబ్జెక్ట్ కరెక్షన్ కొంత టైం ఉన్నట్టు. ఉన్నప్పుడు మన ఇండియన్స్, మన భారతీయులు, మన పండితులు ఆయనకి సీక్రెట్స్ ఆఫ్ పామిస్ట్రీ, సీక్రెట్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ సీక్రెట్స్ ఆఫ్ అస్ట్రాలజీ, ఈ 3 ఈయనకి చెప్పారట. సీక్రెట్ డైరెక్ట్ పాయింట్స్. అంతకుముందు కొంత నాలెడ్జ్ ఉందని చెప్పారట. దాని తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళిన తర్వాత ఈయన వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అంటే అసలు మామూలుగా పెద్ద వాళ్ళు ఈ కిందికి వచ్చి అసలు రహస్యాలు చెప్పరు. ఇంకా టాప్ లెవెల్లో ఉన్నవారు వాళ్ళు చిన్నతను కూడా మర్చిపోరు, ఆ కష్టాలు మర్చిపోరు, స్నేహితులు మర్చిపోరు. ఈయన అందుకోసం ఏం చేస్తే దట్ క్రెడిట్ గోస్ టు ఇండియా అన్నాడు. ఆయన కాశీకి రావటము, వాళ్ళు నేర్పించడం మొత్తం ఆయన బుక్లో రాసుకున్నాడు. సో దట్ క్రెడిట్ గోస్ టు ఇండియా. దీన్ని బట్టి మనకి ఏమిటంటే ఆల్రెడీ మన దగ్గర ఇండియాలో ఉన్నది అనమాట ఇది. అందుకే ఈ పాయింట్ మీద మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూమరాలజీ అన్నది భారతీయ సంఖ్యాశాస్త్రమే. దీంతోపాటు మరి పామిస్ట్ ఎట్లా ఫేమస్ అయినానంటే చాలా వింతలు విడ్డూలు ఉంటాయి నేను చెప్పేవన్నీ కూడా. ఒక ట్రైను కంట్రీలో స్టేట్ టు స్టేట్ వెళ్ళిపోతుంది, ఒక 200-300 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈయన ట్రైన్లో ఎక్కాడు. నెక్స్ట్ స్టేషన్ ఇంకొక 2-3 స్టేషన్లు ఉండగానే ఆ పక్క వాళ్ళు కొంచెం ఆగింది, ఇంకో 3 స్టేషన్స్ ఉన్నాయి, కాఫీగా టీగా అవుతుందన్నమాట.
ఈ రాబోయే నెక్స్ట్ స్టేషన్లో ఈ ట్రైన్కి యాక్సిడెంట్ అవుతుందని చెప్పాడు అందరికి. చెప్పి కింది కాఫీ తాగి ఆ స్టేషన్లో ఉండిపోయాడు. ఏం చెప్పినా 10 నిమిషాలు 10 టాప్ స్పీడ్ కదా అప్పట్లో కూడా, వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ రాగానే కాస్త బ్రేక్ అయిపోయింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. ఆయన క్రిటిసిజం కూడా చేస్తాడు. సార్ అట్లా చెప్పే బదులు, అంటే ఇప్పుడు ఎవరు వింటారు ఇట్లా అంటారని చెప్తే, మీరేమో సేఫ్గా చెప్పి దిగిపోయారు, ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఆ ఇంజన్ డ్రైవర్కో రైల్వే అథారిటీస్ కూడా చెప్పొచ్చు కదా అంటారు. కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే పాపులారిటీస్ నమ్మకం కుదరంత వరకు ఈయన చెప్పి ట్రైన్ ఎట్లా ఆపుతారో చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ ట్రైన్లో కొన్ని 100 మంది పనుల మీద పోయి ఉంటారు. ఈయన ఎవరో చెప్పాను ట్రైన్ ఆపరు కదా, ఇది ఆయనకి తెలుసు. కాబట్టి కామ్గా దిగిపోయాడు, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. ఆ స్టేషన్లో కూర్చున్నాడు, ఆ కాల్ వచ్చేంత వెళ్ళిపోయాడు. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కీరో గారు చెప్పారు. కమింగ్ టు పామిస్ట్రీ. పామిస్ట్రీలో ఏం చెప్పారంటే, ఈయన ఎక్కువగా నల్ల కారు, మనకి ఇక్కడ అంబాసిడర్ కారు ఉండేది, ఇప్పుడు మనకు కనపట్లేదు, వైట్ అండ్ బ్లాక్ రెండే ఉండేవి. బ్లాక్ కార్ ఒకటి ఉంది, సరే వాళ్ళ బ్రాండ్స్, యూకే బ్రాండ్స్. ఆ తర్వాత నల్ల కోటి ఎక్కువ వాడతారు, బ్లాక్ కార్. ఒక రోజు ఆయన ఆఫీసర్ ఉంటే ఫోన్ వచ్చిందట. ఫోన్ ఇచ్చేసి బయట ఓపెన్ గార్డెన్లో ఫంక్షన్ ఉంది, ఒక విఐపీ ఫంక్షన్స్. ఆ విఐపీ ఎవరో చెప్పలేదు లండన్లో. మొత్తం మీద వచ్చేవాళ్ళందరూ ఎవరు విఐపీస్ ఉంటారు, ఫంక్షన్ మీరు రావాలన్నారు. అంటే అప్పటికైనా పాపులారిటీ ఉంది ఇండియాలో. రమ్మంటే బ్లాక్ కోటు బ్లాక్ కలర్ కార్లో దానికి వెళ్ళిపోయాడు. లోపలికి కూర్చున్న తర్వాత వాళ్ళందరూ ఫంక్షన్ అయిపోయి సడన్గా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం చేస్తారంటే ఒక కర్టెన్ ఉంటుంది వెనకాల, ఆ కర్టెన్ వెనకాల మనిషి ఉంటారు. ఈయన పామిస్ట్ కదా, టెస్ట్ అనమాట. ఆ కర్టెన్ వెనక నుంచి ఆయన చేయమట్టుకి యువతలకి వస్తుంది. పర్సన్ కర్టెన్ వెనకాల ఉంటాడు, దాని లోపల నుంచి ఇట్లా చేయమట్టుకి వస్తుంది. ఆ చెయ్యి ఎవరితో చెప్పాలి ఈయన, జస్ట్ ఇంతే చెయ్యి అంటే ఇంతే చెయ్యి, మొత్తం ఇది కూడా కాదు, ఇంతవరకే. ఈ పామిస్ట్ చేసి ఆయన ఎవరో చెప్పాలి, ఇది ఫస్ట్. అందరు చూస్తుంటే ఎట్లా చెప్తాడు అని, మిస్టర్ కీరో, ఇట్స్ నాట్ టెస్ట్ ఫర్ యూ, బట్ వీ వాంట్ టు పబ్లిసైజ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఆల్ అంటారట. పబ్లిసిటీ ఆయన లోపల అనుకొని ఉంటారు, పబ్లిసిటీ ఏంది మరి, చేయి చూసి ఆయన ఎవరు ఎట్లా చెప్తారు. ఇంకో చిత్రం ఏంటంటే, పామిస్ట్ చెయ్యి మీకు అద్దం పెట్టి చూసినా కూడా ప్రపంచంలో మనుషులు పోలే మనుషులు 10 మందో 9 మందో 12 మందో ఉంటారు, 4 5 అనుకుందాం. కానీ హ్యాండ్ టు హ్యాండ్ ఎవరితో ఉండరు. కొన్ని కోట్ల మంది ఉన్నారు భగవంతుడు సృష్టి, ఏ రెండు ఈ చేతిలో ఒకలాగా ఉండదు. మీరు ఫింగర్ ప్రింట్ కనుక తీసుకుంటే కోట్ల మంది ఎవరి వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఇది లీగలైజ్ కూడా అయింది. కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్లో యాక్సెప్ట్ చేస్తారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కదా, కరెక్ట్గా ఫింగర్ ప్రింట్ ఎవరిదో వాళ్ళే పెట్టుకుంటారు. సో ఈ చేయి చూసి ఎట్లా చెప్తాడు, పామిస్ట్ కూడా జస్ట్ అట్ గ్లాన్స్ అనమాట. స్టార్ట్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసాడు. ఆయన అవతల వైపు నిలబడి ఉంటాడు, ఈయన నిలబడి ఉంటాడు కర్టన్కి ఇవతల, కర్టన్ వెనకాల ఆయన చేయి చూపిస్తాడు. ఆ హైట్లో ఉన్నప్పుడు ఏం చేస్తే చేయి చూడగానే బడ కింద నీల్ డౌన్ అయిపోతాడు. యువర్ మెజెస్టీ ప్లీజ్ కమ్ అవుట్ అని అంటాడు. ఎందరూ ఏమన్నారబ్బా, అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి తెలియదు, సస్పెన్స్, ఆర్గనైజర్ తప్ప అక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు. ఈయన కట్టన్ ఇట్లా తీసుకొని బయటకు వస్తే లండన్ రాజు, కింగ్ ఆఫ్ లండన్ యూకే. ఇక మొత్తం స్టాండింగ్ ఏవియేషన్, ఒక 10 నిమిషాలు చప్పట్లు కొడుతూ వండర్ఫుల్ మిస్టర్ కీరోని కొట్టారు ఆయనకి. ఇది ఆయన పామిస్ట్రీకి ఉన్న ఇది పామిస్ట్గా. దీంతో దానికి ఏమవుతుందంటే ఇంట్యూషన్ పవర్, మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు వాక్శుద్ధి ఉండాలని. చాలా వరకు ఈ లెక్కలు, అస్ట్రాలజీలు, న్యూమరాలు, క్యాలిక్యులేషన్ ఇదంతా వేరు. ఒక్కోసారి మనకి ఇంట్యూషన్ తోడైన దానికంటే ప్రెడిక్షన్ కరెక్ట్గా వస్తాయి. సో ఈయనకి అలాంటి ఇంట్యూషన్ పవర్ ఈ రెండు ఉన్నాయి. ఇండియన్ అప్రిషియేట్ చేశారు. అంటే మనకి ఎంత చెప్పినా కూడా, ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఇంకో 10 ఏళ్ళ కింద జనరేషన్ కూడా కావచ్చు, కానీ పాత గొరవత కొత్తగా వింతాను సామెత. ఎంత చెప్పినా మనకు అది ఇంపోర్టెడ్, యూఎస్ఏ నుంచి మన వాడే బుడ్ దగ్గర నుంచి అన్నీ ఇంపోర్టెడ్. ఫారెన్ ఏది మంచి వచ్చినా ఇన్వైట్ చేద్దాం, వీళ్ళు ఎంజాయ్ అవుతుంది, కానీ డోంట్ కంపేర్ ఇండియా అంటారు. అదే ఫారెన్లో అయితేనా అక్కడ రోడ్లు, ఆ ఫారెన్లో అయితే రోడ్లు ఎట్లుంటాయి, ఫారెన్లో అయితే ప్లేన్ పోతాయి, ప్లేన్ పోయింది, ఆ ప్లేన్ కూడా మన ఇండియన్ కనుక్కున్నదే. ఏ ఎయిర్క్రాఫ్ట్ ఉందో టెక్నాలజీ మొత్తం కాపీ కొట్టింది ఫారినర్సే, విత్ ఆల్ ఎవిడెన్స్తో సహా ఉంది. భారద్వాజ అనేది, భారద్వాజ విమాన శాస్త్ర బుక్ కూడా రిలీజ్ అయిపోయింది విజయవాడలో. సో ఇట్లా మనకి ఎన్నో శాస్త్రాలు ఇవన్నీ మనకుంటే, ఇండియా నుంచి బయటికి పోయిన తర్వాత అవి కాపీ అయిపోయి. అయితే మనము అన్బయాస్గా చెప్పాలంటే ఇలాంటి శాస్త్రాలు, ఇప్పుడు ఈయన గురించి కదా ఎగ్జాంపుల్ ఏది చెప్పినా కూడా, ఇక్కడ ప్రోడక్ట్ మందే కావచ్చు, విత్తనాలు మందే కావచ్చు, డెవలప్మెంట్ ఎవరిది, ఫారెన్ది. ఎప్పుడూ విమాన శాస్త్రాలు ఎవరో మనకు తెలియదు కదా, ఇప్పుడు డెవలప్ చేసింది రైట్ బ్రదర్సే. సో ఆ క్రెడిట్ వాళ్ళకి, డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఇది మంది. బిల్డింగ్ భాషలో చెప్పాలంటే ల్యాండ్ మంది, బిల్డర్ వాడు. ఇండియన్ ల్యాండ్, ఈ ల్యాండ్ మీద వాళ్ళు కడుతున్నారు. సో ఆ క్రెడిట్ వరకు ఇవ్వచ్చు, కానీ అంత మాత్రాన అన్ని ఫారెన్లోనే ఉంటాయి. అస్ట్రాలజీ అంటే ఇండియన్ది, పామిస్ట్ అంటే ఇండియన్ది, ఇంకేమని ఇండియన్ది, న్యూమరాలజీ కాదు, అలాంటి కాకుండా ఇదే మీకు విత్ ప్రూఫ్ అండ్ ఆథెంటిక్ ఇచ్చాను. ఆ బుక్ చదవండి, ఫస్ట్ పేజీలో రాసి ఉంటుంది. ఇది ఈరోజు న్యూమరాలజీ ఇండియనా ఫారెనా అని ఈ కీరో, ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీతో మీకు చెప్పడం జరిగింది. మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుంటాను. మీ సంఖ్యాశాస్త్ర ముదిగొండ గోపికృష్ణ.